చదువుకున్న విద్యార్థులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయో ఎవరి అర్హతలేంటో ఎవరికి తెలియదు. పరీక్షలు రాయని వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 12% ఉన్న మాలలకి 12% అవకాశాలు రావాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో ఏ సబ్జెక్టులో కూడా ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో డిఎస్సి అభ్యర్థులైన వాళ్ళకి అక్కడ మాకు ఆ సీట్ల రోస్టర్ పాయింట్ మొదటి 2 కేటాయించడం ద్వారా మాల బిడ్డల భవిష్యత్తే సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా పోయారు. ఇక్కడ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిజిక్స్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి అసలు పోస్టే లేదు, రోస్టర్ పాయింటే లేదు. వేల మంది మాల విద్యార్థులు అంటే పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి నెట్ సెలెక్ట్ పాస్ అయిన వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం.